అందరికీ నమస్కారం. ఉషోదయకి స్వాగతం. ముందుగా ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఆదివారం రోజు ఆషాఢ అమావాస్య రాబోతుంది. ఆదివారము అమావాస్య కలిసి రావటం చాలా విశేషం. ఇది చాలా శక్తివంతమైన అమావాస్య. అయితే ఈ అమావాస్య రోజున మర్చిపోకుండా ఈ 2 వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే 7 తరాలకు సరిపడా డబ్బు వచ్చి పడుతుంది. లక్ష్మీదేవి ₹1,00,00,000 మీ ఇంటికి తీసుకుని వస్తుంది. మీకు ₹1,00,00,000 దొరుకుతాయి. కష్టాలన్నీ పోతాయి, సమస్యలన్నీ పోతాయి, విపరీత ధనలాభం కలుగుతుంది, సంపాదన పెరుగుతుంది. అంశాల అమావాస్య లోపు అయినా సరే ఈ వస్తువులను కొన్ని ఇంటికి తెచ్చుకోవచ్చు. అమావాస్య లోపు లేదా అమావాస్య రోజు ఎప్పుడైనా సరే ఈ వస్తువులను కొని ఇంటికి తెచ్చుకున్నా సరే అదృష్టము, ఐశ్వర్యము, తరతరాలు తిన్న తరగని ఐశ్వర్యము వస్తుంది. ఈ వస్తువులకు అంతటి శక్తి ఉంటుంది. ఈ వస్తువులు అంత పవర్ను కలిగి ఉంటాయని పండితులు స్పష్టంగా చెబుతూ ఉన్నారు. కాబట్టి ఈ వస్తువులను అందరూ కొని ఇంటికి తెచ్చుకోండి. ఆదివారము అమావాస్య కలిసి రావటం చాలా విశేషం. ప్రతి నెలలో అమావాస్య వస్తూనే ఉంటుంది. అన్ని అమావాస్యలు శక్తివంతమైనవే, కానీ ఆషాఢామావాస్య మరింత శక్తివంతమైనది. అందులోనూ ఇది ఆదివారంతో కలిసి వస్తుంది గనుక మరింత శక్తిని పుంజుకుంది. ఆదివారం అమావాస్య కలిసి రావటం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. సంవత్సరానికి ఎప్పుడో ఒకసారి మాత్రమే అమావాస్య ఆదివారం కలిసి వస్తాయి. ఇప్పుడు రావటం మన అదృష్టం. ఇలాంటి రోజున 2 వస్తువులను కొన్ని ఇంటికి తెచ్చుకుంటే చాలు, లక్ష్మీదేవి అనుగ్రహంతో కావలసినంత ధనం వస్తుంది. 7 తరాలను కూర్చుని తిన్న తరగని ఐశ్వర్యం వస్తుంది అని వస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి ఆ వస్తువులు ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో షేర్ చేసుకుంటానండి. వీడియో చూసిన తర్వాత మీకు నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, అలాగే స్కిప్ చేయకండి. అప్పుడే వీడియో మీకు పూర్తిగా అర్థమవుతుంది. అమావాస్యను చుక్కల అమావాస్య అని, వాజసనే అమావాస్య అని అంటారు. ఈ రోజున పితృదేవతలను స్మరించుకున్న, గౌరీ వ్రతం చేసిన, దీప పూజ నిర్వహించిన గొప్ప ఫలితం దక్కుతుందని శాస్త్రాలను తెలియజేస్తూ ఉన్నాయి. పంచాంగం ప్రకారం జనవరిలో వచ్చే మకర సంక్రాంతికి ఎంత ప్రాముఖ్యత ఉందో ఆషాఢమాసం చివరిలో వచ్చే కర్కాటక సంక్రాంతికి కూడా అంతే ప్రాధాన్యత ఉంది. మకర సంక్రాంతి సమయంలో ఉత్తరాయణం మొదలైతే కర్కాటక సంక్రాంతికి దక్షిణాయన మొదలవుతుంది. దక్షిణాయన కాలంలో పితృదేవతలు మనకు సమీపంలోనే ఉంటారని శాస్త్రాలు చెబుతున్నాయి. అందుకే దక్షిణాయనంలో వచ్చే తొలి అమావాస్య అయినటువంటి ఈ రోజున త్రిదేవతలకు ఆహ్వానం పలుకుతూ తర్పణాలను విడిస్తే మంచిదని పెద్దలు సూచించారు. అమావాస్య రోజున గౌరీ పూజ చేస్తారు. ఆషాఢ అమావాస్య మరుసటి రోజు నుండి శ్రావణమాసం మొదలవుతుంది. శ్రావణమాసం అంటే పెళ్లిళ్లు, అనేక శుభకార్య ముహూర్తాలు మొదలయ్యే కాలం. కాబట్టి ఈ శ్రావణంలో అవివాహితులు మంచి పెళ్లి సంబంధం కుదరాలని కోరుకుంటూ మాసానికి ముందు రోజున అనగా ఈ చుక్కల అమావాస్య రోజున కన్నెపిల్లలు గౌరీదేవిని పూజిస్తారు. పసుపు ముద్దను గౌరీదేవిగా భావించి కొలుసుకుంటూ ఉంటారు. బియ్యపు పిండితో చేసిన కుడుములను అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఈరోజు గౌరీ పూజ చేసుకుని అమ్మవారి రక్షా కంకణాన్ని ధరిస్తే అవివాహితులకు త్వరలోనే వివాహం జరుగుతుందని విశ్వాసం. అమావాస్య రోజున పెళ్లి కాని వారే కాదు, కొత్త కోడళ్లకు కూడా చుక్కల అమావాస్య పేరుతో ఒక నోమును నోచుకుంటారు. కొత్త కోడలు గౌరీ పూజలు చేసే సాయం సంధ్యా వేళ వరకు నిష్టగా ఉపవాసాన్ని ఆచరిస్తారు. అమ్మవారి పెడతారు ఆధారపు పోగులను ఒక దండగా అల్లుకుని మర్నాటికి వరకు ధరిస్తారు. స్తోమత ఉన్నవారు నోము కాలంలో దానం చేసేవారు. దక్షిణాయనం ఖగోళానికి సంబంధించిన పండుగ కాబట్టి ఆకాశంలో చుక్కలను సూచిస్తూ ఈ నోము ఆచారంగా మొదలై ఉండవచ్చును అనే పెద్దలు అంటున్నారు. తమ మాంగళ్యం కలకాలం క్షేమంగా ఉండాలి. ముత్తైదువుల కోరిక మాంసంతో సూర్యుడు దక్షిణాయనికి మరలుతాడు. రాత్రి వేళలు పెరుగుతాయి, చలి మొదలవుతుంది. చలి, చీకటి అనేవి అజ్ఞానానికి, బద్ధకానికి, అనారోగ్యానికి చిహ్నాలు. వాటిని పారద్రోలి వెలుగుని, వేడిని ఇచ్చేవి దీపాలు. అందుకు సూచనగా ఆషాఢ అమావాస్య రోజు దీప పూజను చేస్తారు. ఇందుకోసం పీటలు లేదా చెక్క పలకలను శుభ్రంగా అలికి వాటి మీద ముగ్గులు వేస్తారు. పలకల మీద ఇంట్లో ఉన్న దీపస్తంభాలు లేదా కుందులను పెడతారు. ఆ దీపాలను పసుపు కుంకుమలతో అలంకరించి వెలిగిస్తారు. అలాగే అమావాస్య రోజు శివుని పూజించినా కూడా విసే కొన్ని తెచ్చుకోవడం వలన బాగా కలిసి వస్తుంది. అలాంటి వాటిల్లో ఉప్పు ఒకటి. ఈ అమావాస్య రోజు ₹10 లేదా ₹20 పెట్టి గల్లులు ప్యాకెట్ను ఖచ్చితంగా కొన్ని ఇంటికి తెచ్చుకోండి. ఇలా కొన్ని తెచ్చుకోవడం వలన తరతరాలు తిన్న తరగని ఆస్తి వస్తుంది, ధనం వస్తుంది, కష్టాలు పోతాయి, ₹1,00,00,000 దొరుకుతాయి. సాల్ట్ కాదు, కేవలం రాళ్ల ఉప్పు లేదా గల్లులు లేదా దొడ్డుపును మాత్రమే కొని తెచ్చుకోండి. ప్రాంతాన్ని బట్టి గల్లులిపును రకరకాలుగా పిలుస్తారు. ఆ రాళ్ల ఉప్పును ఈ ఆషాఢ అమావాస్య రోజు కొని తెచ్చుకోండి. ఆ ఉప్పును మీ ఇంట్లో వంటగదిలో పెట్టుకుని వంటకాలలో వాడుకోండి. మీ ఇంటిలో ఆల్రెడీ ఉప్పు ఉన్నా పర్వాలేదు, చిన్న ఉప్పు ప్యాకెట్ను అయినా సరే కొన్ని తెచ్చుకోండి. అలా తెచ్చుకోవడం వలన మీ సమస్యలు, బాధలు, కష్టాలు అన్నీ పోతాయి. లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. ఇలా తెచ్చిన ఉప్పును వంటలో వాడుకోవచ్చు లేదా ఇప్పుడు మనం చెప్పే పరిహారానికి వాడుకోవచ్చు. ఈ పరిహారం చేయటం వలన ఆర్థిక సమస్యలు పోతాయి. ఎవరైతే ఆర్థిక సమస్యలతో సతమతమైపోతూ ఉంటారు వారు ఈ పరిహారం చేసుకోండి. ఆ ఉప్పు మీద చిటికెడు పసుపు,
చిటికెడు కుంకుమ వేయండి. అలాగే ఒక బిర్యానీ ఆకులు కూడా ఉప్పు మీద పెట్టండి. తర్వాత ఈ భవంలో మీ ఇంట్లో ధనం దాచే బీరువా కింద పెట్టండి. ఇలా పెట్టడం వలన మీకు ధనానికి ఎప్పుడు లోటు రాదు. ధన దేవత ప్రవేశిస్తుంది. బీరువాలో డబ్బు నిలుస్తుంది. ఖర్చులు తగ్గిపోతాయి. ఇలా బీరువా కింద పెట్టిన ఉప్పును 48 గంటల తర్వాత తీసి దానిలోని ఉప్పు బిర్యానీ ఆకును పసుపు కుంకుమలను ఏదైనా సరే చెట్టు మొదట్లో పడవేయాలి. కాబట్టి ఆషాఢ అమావాస్య రోజు ఒప్పుకొని తెచ్చుకోండి. వంట గదిలో పెట్టుకోవచ్చు. లేదా ఆ ఉప్పుతో ఈ పరిహారం చేసుకోవచ్చు. మీరు ఉప్పును కొని తెచ్చుకుని ఏం చేసినా పర్వాలేదు, మిమ్మల్ని అదృష్టం వరిస్తుంది. మీ కష్టాలన్నీ కూడా పోతాయి. మీ జీవితం మంచిగా మారుతుంది. లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఇక రెండో వస్తువు ఏమిటి అంటే బెల్లం. ఆషాఢ అమావాస్య రోజు బెల్లం కొని తెచ్చుకుంటే మీ జీవితం ఎంతో మధురంగా మారుతుంది. మీ సమస్యలన్నీ కూడా పోతాయి. మీ జీవితం ఎంతో అద్భుతంగా మారుతుంది. ధనం మీ వైపు బాగా అట్రాక్ట్ అవుతుంది. ఏమీ లేదు, చిన్న బెల్లం కుందుని కొని తెచ్చుకోండి. ఆల్రెడీ ఇంట్లో ఉన్న పర్వాలేదు. ఈరోజు బెల్లాన్ని ఎలా అయినా సరే కొని తెచ్చుకోవాలి. అలా తెచ్చుకున్న బెల్లంతో ఏదో ఒక స్వీట్ తయారు చేయండి. పరమాన్నము, కేసరి, ఇలా ఏదో ఒకటి తయారు చేయండి. ఆ స్వీట్ను లక్ష్మీ అమ్మవారికి నివేదన చేయండి. అంటే ముందు అమ్మవారిని మనస్ఫూర్తిగా పూజించుకోండి. చాలా మంది అమావాస్య మంచి తిథి కాదు, ఆ రోజు పూజలు ఏమీ చేయకూడదు అని అనుకుంటూ ఉంటారు. అని అది నిజం కాదు. అమావాస్య అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన తిథి. ఈ రోజు లక్ష్మీదేవిని ఖచ్చితంగా ఆరాధించాలి. లేదా అమ్మవారి ముందు కనీసం దీపమైనా సరే పెట్టుకోవాలి. అలా అమ్మవారి పూజ చేసిన తర్వాత బెల్లంతో చేసిన స్వీటును అమ్మవారికి నివేదన చేసి మీరు కూడా తినాలి. ఈ ఆషాఢ అమావాస్య రోజు ఖచ్చితంగా బెల్లం కొని తెచ్చుకోవాలి. ఆ బెల్లంతో స్వీట్ చేసి అమ్మవారికి నివేదన చేయాలి. ఇంకా బెల్లం మిగిలితే ఆ బెల్లాన్ని వంటల్లో వాడుకోవచ్చు. ఇలా ఆషాఢ అమావాస్య రోజు బెల్లం కొని తెచ్చుకోవడం వలన ధనం దొరికే అవకాశం ఉంది. లక్ష్మీదేవి కరుణించి ధనాన్ని ఇస్తుంది. మీ దశ మారిపోతుంది. మీ జీవితం మధురంగా మారుతుంది. ఉప్పు, బెల్లము ఈ రెండు వస్తువులను గాని లేదా ఈ రెండిటిలో ఏదో ఒక వస్తువును కాని ఆషాఢ అమావాస్య రోజు ఖచ్చితంగా కొని తెచ్చుకోవాలి. కనుక మీరు కూడా ఈ రెండు వస్తువులను గాని ఈ రెండు వస్తువుల్లో ఏదో ఒక వస్తువులు గాని కొని తెచ్చుకొని శుభ ఫలితాలను పొందండి. ఆదివారం రోజు అమావాస్య తిథి కలిసి వస్తే దానిని భాను అమావాస్య అంటారు. ఎలా ఆదివారము అమావాస్య తిథి కలిసి వస్తే ఆ రోజుకు అత్యంత శక్తులు ఉంటాయని శాస్త్రాలలో చెప్పారు. ఇలాంటి అమావాస్య రోజు చాలామంది యోగులు ఎదురుచూస్తూ ఉంటారు. అమావాస్య మామూలుది కాదు, తల అద్భుతమైనది, శక్తివంతమైనది, చాలా ప్రత్యేకమైనది. అయితే ఈ అమావాస్య రోజు నిమ్మకాయతో ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ చిన్న పరిహారం చేస్తే చాలు, గంటలు మీకు ఉన్న దరిద్ర బాధలు, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. అమావాస్య గురించి అందరికీ తెలుసు. అమావాస్య రోజు చెడును తీసేసే పరిహారాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఎందుకంటే అమావాస్య అనేది చెడును తొలగించి మంచిని తెచ్చిపెడుతుంది. అందుకే అమావాస్య అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. అవసరం ఎవరికీ చెప్పకుండా నిమ్మకాయతో ఈ పరిహారం చేసుకుంటే తప్పక మంచి యోగం ప్రాప్తిస్తుంది. మీరు గంటలోనే మార్పును చూస్తారు. మరి ఇంతకీ ఈ ఆదివారం అమావాస్య రోజు కాయతో ఏం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఆదివారంతో కలిసి రావడం చాలా అరుదు. ఇలా కలిసి వస్తే దానిని భాను అమావాస్య అంటారు. ఈ అమావాస్య చాలా శక్తివంతమైనది. ఈ రోజున పుణ్య నదులలో స్నానం చేసి పేదలకు దానం చేస్తే విశేషమైన ఫలితం ఉంటుంది. దీంతో పాటు ఈ అమావాస్య రోజు పూర్వీకుల ఆత్మశాంతి కోసం శ్రద్ధం తరఫున కూడా చేస్తారు. దీని వలన పితృ దోషాలు పోతాయి. విశిష్టమైనటువంటి ఈ అమావాస్య రోజున పితృ కార్యాలు చేయడం వలన పితృదేవతలకు ఎంతో సంతృప్తిని కలిగించినట్టు అవుతుంది అని శాస్త్రం స్పష్టం చేస్తోంది. అంతేకాకుండా ఈరోజు స్నానం చేసిన తర్వాత పిండి ముద్దలను తయారు చేసే చేపలకు తినిపించాలి. దీనివల్ల అనేక సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈరోజు చేపలకు చిన్న గోధుమ బంతులను తినిపించడం వల్ల మనసు, హృదయం ప్రశాంతంగా ఉంటాయి. చేపలకు ఈ ఆహారాన్ని తినిపించే వ్యక్తి యొక్క మనసు నుండి ప్రతికూలతలు తొలగిపోతాయి. 2 గ్రంథాలలో జీవితం మొదట నీటి నుండి ప్రారంభమైందని చెప్పబడింది. భూమిపై కనిపించిన మొదటి జీవులు కూడా చేపలే. అలాగే ఈరోజు పవిత్ర భగవద్గీతలోని 7వ అధ్యాయాన్ని పఠించాలి. అమావాస్య రోజున పసిపిల్లలను సాయంత్రం వేళ బయటకు తీసుకురాకూడదు. కాలసర్ప దోషం నుండి బయటపడేందుకు అమావాస్య తిథిని ప్రత్యేకంగా పరిగణిస్తారు. ఈ రోజున కాలసర్పదోషం నుంచి బయటపడడానికి వెండితో చేసిన సర్పాలను పూజిస్తారు. దీని తర్వాత వాటిని పవిత్ర నదిలో విసిరివేస్తారు. దేనితో పాటు గాయత్రీ మంత్రము, మహామృత్యుంజయ మంత్రం కూడా జపిస్తారు. ఈ అమావాస్య చాలా పెద్దది, ఎంతో శక్తితో ఇమిడి ఉంటుంది. ఇంకా సూర్యగ్రహణాల శక్తి ఈ అమావాస్యకు ఉంటుంది. సమస్య రోజు ఆడవారు చక్కగా ఉదయం నిద్రలేచిగా స్నానం చేసుకుని పూజగదిలో లక్ష్మీదేవి ఫోటోని ఏర్పాటు చేసుకుని భక్తి శ్రద్ధలతో పూజిస్తే ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం సిద్ధిస్తుంది. ఈ అమావాస్య రోజు నిమ్మకాయతో చక్కగా చిన్న పరిహారం చేసుకుంటే దరిద్రం మొత్తం సమూలంగా పోతుంది. ఎదుగుదలను చూసి కొంతమంది ఓర్వలేకపోతూ ఉంటారు. అబ్బో, వీరు బాగా సంపాదించుకున్నారు అని చెప్పి దిష్టి పెడుతూ ఉంటారు. ఆ దృష్టి నరకన్నుగా మారుతుంది. నరకన్ను పడినప్పుడు మనం చేయాలి అనుకున్న పనులు చేయలేము, చేయబుద్ధి కూడా కాదు. పనులు చేసినప్పటికీ కూడా ముందుకు సాగవు, సక్సెస్ అవ్వవు, విజయాన్ని సాధించలేరు. నరకంలో నరదృష్టి వలన బాగా ఎఫెక్ట్ ఉంటుంది.
ఇలా నరదృష్టి ఉన్నదని బాధపడేవారు తప్పక ఈ నిమ్మకాయ పరిహారం చేయండి. మీ మీద కావచ్చు, మీ ఇంటి మీద కావచ్చు, మీ సంపాదన మీద కావచ్చు నరకంలో పడింది అని మీకు అనిపిస్తే ఈ పరిహారం చేయండి. గంటలోనే మార్పులు చూస్తారు. అంత బాగా ఈ పరిహారం ఉపయోగపడుతుంది. అంత మంచి ఫలితాలను కూడా పొందుతారు. మీపై ఉన్న నరదృష్టి పూర్తిగా పోతుంది. ఇతరుల ఏడుపులు, చెడు దృష్టి పోతుంది. ఎవరైతే ఎంత కష్టపడినా ఫలితం రావట్లేదు, ఇంట్లో ఎప్పుడూ ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు వస్తూ ఉన్నాయి అని బాధపడుతూ ఉంటారు, వారు తప్పక వస్తే రోజూ ఈ పరిహారాన్ని చేయండి. పిల్లలు మాట వినకపోవడం, ఇంట్లో ఎప్పుడు గొడవలు జరగటం, మనశ్శాంతి లేకపోవడం, సుఖసంతోషాలు లేకపోవడం, ఇవన్నీ కూడా నెగటివ్ ఎనర్జీ వలన వచ్చే సమస్యలు. ఇంట్లో ఏదో దుష్టశక్తి ఉన్నదని భావించేవారు, ఎప్పుడూ భయపడుతూ ఉండేవారు. ఈ పరిహారం చేస్తే మీ భయానాన్ని కూడా పోతాయి. ఏమీ లేదు. ఈ పరిహారానికి 2 నిమ్మకాయలు కొంచెం గల్లులకు కావాలి. నిమ్మకాయ అనేది చాలా శక్తివంతమైనది. నిమ్మకాయ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అంతేకాదు పరిహారాలలో, తాంత్రిక పూజలలో కూడా నిమ్మకాయకు చాలా ప్రాధాన్యత ఉన్నది. సమస్య రోజు సాయంత్రం 6 దాటిన తర్వాత ఈ పరిహారాన్ని చేయండి. మీరే గంటలో మార్పులు చూస్తారు. ఫలితాన్ని 4 కుంకుమ బొట్లు పెట్టండి. తర్వాత ఈ నిమ్మకాయలను కుడి చేతిలో పట్టుకుని మీ చుట్టూ 11 సార్లు తిప్పండి. ఆ తర్వాత ఇంట్లో అన్ని గదుల్లో ఒకసారి చూపించేసి లాస్ట్లో ఒక్క కాయను వంట గదిలోనికి తీసుకుని వెళ్లి ఆ వంట గదిలో గ్యాస్ పొయ్యి కింద ఈ 2 నిమ్మకాయలను పెట్టి వదిలివేయండి. ఇలా పెట్టిన నిమ్మకాయలను మరణాలు ఉదయం నిద్ర లేవగానే తీసి డస్ట్ బిన్లో పడింది అంటే మూత ఉండే డస్ట్ బిన్లో మాత్రమే వేయాలి. లేదంటే ఎవ్వరూ తొక్కే ప్రదేశంలో ఈ నిమ్మకాయలను పడేస్తే మరి మంచిది. వ్యాపార స్థలంలో ఈ పరిహారం చేయాలనుకునేవారు సేమ్ ఇలాగే చేసి రాత్రంతా వ్యాపార స్థలంలో నిమ్మకాయలను వదిలేసి మర్నాడు ఉదయం నిమ్మకాయలను తీసి ఎవరు తిరగని ప్రదేశంలో పడవేయండి. ఇలా ఇంట్లో అయినా సరే, వ్యాపార స్థలంలో అయినా సరే ఎవరికీ చెప్పకుండా రహస్యంగా ఈ పరిహారం చేసుకుంటే చక్కటి ఫలితాలు కలుగుతాయి. మీరు నిమ్మకాయ తీసి పడేసిన గంటలోనే మీ ఇంట్లో లేదా వ్యాపార స్థలంలో మార్పును చూస్తారు. మనసుకు చాలా ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది. ఏదో ఒక శుభవార్తను వింటారు. కాబట్టి మీరు కూడా నిమ్మకాయతో ఈ పరిహారం చేసి దరిద్రాన్ని తొలగించుకోండి. మీ అందరికీ అర్థమయ్యేలాగా చెప్పాను అని అనుకుంటున్నాను. ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.